హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇక్కడ పూలు కోస్తున్నావా? రేపు గంగమ్మ తిరునాళ్ళు కదా, అందుకే పూలు కోస్తున్నాను పెట్టుకోవడానికి. అక్కడక్కడ కొన్ని వాడిపోయి ఉంటే తీసేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మొత్తం పూల తోటలతోనే ఉంది. ప్లేస్ దండిగా ఉండడంతో పూల తోటలు అయితే వేశారు. ఈ కనకాంబరం చెట్లన్నీ మా నాన్నే వేశారు ఫ్రెండ్స్. కనకాంబరం చెట్లు కొన్ని వేరే చెట్లు కూడా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ మొత్తం కనకాంబరం చెట్లే. ఇవన్నీ వేసేసారు. ఈ చెట్లే కాక ఇంకొన్ని చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. తెల్ల గన్నేరు చెట్టు, దాని పక్కన కరివేపాకు చెట్లు కూడా వేశారు. ముద్దమందారం చెట్టు అండి. చుట్టుపక్కల అక్కడక్కడ కొన్ని కనకాంబరం మొక్కలు కూడా వేశారు. ఇక్కడ ఒక మొక్క పుదీనా నాటితే ఎంతగా పలుచుకుపోయిందో చూడండి ఫ్రెండ్స్. కనకాంబరం చెట్లు యాడ ప్లేస్ ఉంటే అక్కడ వేసేసారు. నిమ్మ చెట్టు అండి. ఇవి 4-5 years కానీ నిమ్మకాయలు కాయవు, ఇంకా పెద్ద చెట్టు కావాలి. దేవుగన్నేరు చెట్టు. ఇది మామిడి చెట్టు అండి. ఇది కూడా అంతే, వీటికి కాయలు కాయలేదు. ఇక్కడ చూసారా టేబుల్ రోజాలు. అక్కడక్కడ కొన్ని చెండు మల్లె చెట్లు కూడా వేశాడండి. టేబుల్ రోజా చూడండి పూలు ఎంత బాగున్నాయో. దాని పక్కలే సీతాఫలం చెట్టు ఉంది. ఒక్క చెట్టు కాదండి, ఇది 3 చెట్లు. కాపు కాసిందంటే భలే కాస్తాయి కాయలు. అయితే ఇప్పుడు కాయలేదండి, సీజన్ కాదు కాబట్టి. పక్కన మాడి చెట్టు ఉంది చూడండి, పెద్దది. 5 ఏళ్ళు అవుతుంది. ఇది సెకండ్ టైం అండి కాయడము. కాయలు కోసుకుందామంటే చాలా చిన్న కాయలు, పిందెకాయలు. అవి ఇంకా పెద్దవి కాలేదు. అటు సైడ్ ఈ సైడ్ కనకాంబరాల చెట్లతో, మధ్యలో సీతాఫలం చెట్టు మాడి చెట్లతో బాగుంది కదండి. ఖాళీ ప్లేస్లో అంతా ఇట్లా చెట్లు అన్నీ వేశారండి. కనకాంబరం చెట్లు, మాడి చెట్లు ఇవన్నీ వేశారు. ఎండల కాలంలో అయితే చాలా చల్లగా ఉంటుంది. ఈ వీడియో మీరు చూసినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.